నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటున్నారు కేసీఆర్ స్నేహితులు, మిత్రులు, అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు కన్నబోయిన రాజా యాదవ్ గారు. సార్ నమస్తే. నమస్తే. ముఖ్యంగా తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణలో కవిత గారు అంతకుముందేమో బీఆర్ఎస్లో ఉన్నారు. కేసీఆర్ కూతురు ఆమె ఎమ్మెల్సీగా కూడా చేసిన నేపథ్యంలో సరే ఫ్యామిలీ తగాదాల వల్ల ఆమెను పార్టీ సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ఆమె బయటకు వచ్చింది, ప్రెస్ మీట్ పెట్టింది, రాజీనామా స్పీకర్ ఫార్మాట్లో సమర్పించిన నేపథ్యంలో ఇప్పుడు కవిత కొత్త తెలంగాణలో కొత్త పార్టీ అన్నట్టు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికీ ఆమె ఏం చెప్పలేదులే కానీ కొత్త పార్టీ అంటున్నారు. తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అని ఒక స్పెక్యులేషన్ నడుస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఇప్పుడు తెలంగాణలో కొత్త పార్టీ అవసరమా? ఒకవేళ కొత్త పార్టీ పెడితే స్కోప్ ఉండే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు సార్? కవిత కేసీఆర్ కూతురు అయినందుకే ఇంత మాత్రం మాట్లాడుకుంటాను. లేకపోతే ఎవరు ఎంత కేసీఆర్ కూతురు కాకపోతే ఎంత అంటానా? అమెరికాకు ఆమె బతకపోయింది. అమెరికా ప్రెసిడెంట్ పిలిచి, అమెరికా ప్రెసిడెంట్ కేసీఆర్ ఫోన్ చేసి, నీ కూతురు వస్తే, నీ బిడ్డ వస్తే మా దేశం బాగుపోయేటట్టున్నది, ఆర్థిక సమాజం, ఆర్థిక వనరులు ఎట్లా సంపాదించాలి, ఆర్థికంగా దేశం ఎట్లా బాగుపడాలనే విషయం ఆమె నిష్ఠాతురాలని పిలవలే వాళ్ళు. ఏ కాగితాలు చక్కగా లేకుండే, వీళ్ళకి కాగితాలు కూడా చక్కగా లేకుండే. మధుయాస్కి చేయబట్టి మధుయాస్కి పుణ్యాన కాగితాలు దొరికితే కాగితాలు పట్టుకొని వచ్చి తెలంగాణను పీల్చుకు తిన్నారు. కేసీఆర్ చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటంటే, మొట్టమొదలు నేను తెలంగాణకు కాపలా కుక్క లెక్కుంటా, బహుజనులైనటువంటి దళితున్నే ముఖ్యమంత్రి చేస్తా, నేను ఒక కాపలా కుక్క లెక్క మెదులుతా, నాకు పావు సేరు తింటే పావు సేరు పెట్టుకుంటే ఎక్కువ, మేము మెయ్యా బీబీ, లేకుంటే అర్ధ సేరు పెట్టుకుంటే ఎక్కువ అవుతుంది, పావు సేరు పెట్టుకుంటే తక్కువ అవుతుంది అని చెప్పిండు. అటువంటి నంగనాచి మాటలు మాట్లాడి నమ్మించి మోసం చేసి తెలంగాణ ప్రజానీకాన్ని బొల్తా కొట్టించి తొలి ముఖ్యమంత్రి దళితుడే అని ఆనాడు ఈయనకు షాపు లేదు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతుంది. అప్పుడు ఆనాడు తెలంగాణ ఉద్యమము విద్యార్థులు పూనుకున్నారు. ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని ఉపాధ్యాయ లోకం ఎన్నుకున్నది, ఆర్టీసీ కార్మికులు సెలెక్షన్ చేసుకున్నారు. ఇవాళ ఓటును నమ్మనిటువంటి పార్టీ ఏదైతే ఉన్నదో పీపుల్స్ పార్టీ కూడా తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసింది. సాయిబాబారావే దాన్ని మనకు బహిర్గతం చేసిండు, స్వర్గీయ సాయిబాబారావు గారు. బీజేపీ ఒక్క ఓటు ఎత్తే 2 రాష్ట్రాలు ఇస్తామని బీజేపీ తీర్మానం చేసింది. ఆనాడు 3 రాష్ట్రాలు ఇచ్చింది బీజేపీ, ఒక రాష్ట్రం ఇయ్యలే. అది వెంకయ్యనాయుడు పుణ్యాన, వెంకయ్యనాయుడుకు కేంద్రంలో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ కారణంగా ఆయనే నాయుడు కలిసి, చంద్రబాబు నాయుడు వెంకయ్యనాయుడు కలిసి పార్టీ ప్రతిష్ట కంటే కూలగజ్జి ఎక్కువ, కూలం అనేది ఎక్కువ అనే ఆలోచన కోసం తెలంగాణ కానియలే. ఆనాడైతే తెలంగాణ అయితే ఈ పురుషార్థుడు కేసీఆర్ వచ్చేటోడు కాదు. మా బోటోళ్ళం అందరం బీజేపీని విడిచిపెట్టి తెలంగాణ రాష్ట్ర సమితిలో పనిచేసేటోళ్ళం కాదు. మాకు ఈ మచ్చ అంటేది కాదు, ఆయనకు ఆ మచ్చ అంటేది కాదు. ఆయన మచ్చ 1200 మంది పిల్లలు చావడానికి ప్రధాన కారకుడు కేసీఆర్ ఎంతో కారణమో, వెంకయ్యనాయుడు కూడా అంతే కారణం, చంద్రబాబు నాయుడు కూడా అంతే కారణం. స్వర్గీయ రాజశేఖర రెడ్డి బతికుంటే తెలంగాణ వచ్చేది కాదు. వీళ్ళు బతికుండి తిప్పల పెట్టిండ్లు తెలంగాణను. ఎవరు? వెంకయ్యనాయుడు బతికుండి తెలంగాణను రానియలేదు. చంద్రబాబు నాయుడు తిప్పల పడ్డా కూడా తెలంగాణ ఆగలేదు. ఇదే తిప్పల పడి తెచ్చిన తెలంగాణను తిని బతికినోడు కేసీఆర్ కుటుంబం. ఇది చరిత్ర. కానీ ఓవరాల్గా అసలు కవిత ఎవరి వద్ద బాణం అంటారు? కేటీఆరా, కేసీఆరా, హరీష్ రావా, రేవంత్ రెడ్డా, బీజేపీనా? అది బాణమే కాదు. బాణం కాని దాన్ని మనం బాణం చేసుకొని బతుకుడు కరెక్ట్ కాదు. నేను ఇవాళ మాధ్యమాలకు అన్నిటికంటే సోషల్ మీడియాను ప్రపంచ దేశాలు నమ్ముతాయి. ప్రపంచ దేశాలు సోషల్ మీడియాను నమ్ముతాయి. ఇవాళ టీవీ ఎవడు చూస్తలేడు, పేపర్ ఎవడు చదువుతలేడు. సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి సెల్ ఉన్నది, కూలికి ఉన్నది, ధనవంతునికి ఉన్నది, దొంగ కూడా ఉన్నది సెల్.
ఈ దొంగ కూడా భార్యతో మాట్లాడతలేడు, పిల్లలతో మాట్లాడతలేడు, స్కెల్నే క్లిక్ చేసి చూస్తాడు. అంటే సోషల్ మీడియా మీద అనంతమైన బాధ్యత ఉన్నది. దయచేసి సోషల్ మీడియా మిత్రులకు కూడా నేను ఒక ఎల్డర్గా, నేను ఒక సీనియర్ మ్యాన్గా, ఒకనాడు పేపర్ చూసిన వ్యక్తిగా, పేపర్ చదివిన వ్యక్తిగా, టీవీ చూసిన వ్యక్తిగా, టీవీని ప్రాంతీయ వార్తలు చూసిన, రేడియో ప్రాంతీయ వార్తలు చూసిన వ్యక్తిగా నా విజ్ఞప్తి ఏంటంటే, మీ మీద బహు బాధ్యత ఉన్నది, బరువైన బాధ్యత ఉన్నది. దాన్ని మీరు దయచేసి చెప్తానా, మీరు దాన్ని తక్కువ చేయకండి. మిమ్మల్ని అందరు ఎక్కువ చూస్తాను కాబట్టి ఆమె బాణం కాదు, బట్టి పుల్ల కూడా కాదు. ఇప్పుడు కవిత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తుందని ఒక వర్గము, లేదు బీజేపీలోకి వెళ్తుందని ఇంకో వర్గం కూడా రకరకాల చర్చలు జరుగుతున్న తరుణంలో కవిత ఏ పార్టీలోకి వెళ్తే బాగుంటుంది? కవితకు ఏ పార్టీలో పోకుంటే మంచిది, కవితగా ఉంటే మంచిది, కవిత పిల్లలను పెంచుకుంటే మంచిది. కవిత భర్తకు దూరమై రాజకీయాలలో తిరిగింది కదా, భార్యాభర్తలు మంచిగా కాపురం చేసుకుంటే మంచిది. కాపురం అంటే కనీసం సన్నిహితంగా ఎప్పటికీ వంట నేర్చుకొని వండి పెట్టి, వాళ్ళు భార్యాభర్తలన్నా వాళ్ళిద్దరు పిల్లలు బయటనే ఉన్నారు కాబట్టి వాళ్ళ భార్యాభర్తలన్నా అనుకూలంగా ఒకరికోలం మంచిగా బతికింది ఉత్తమం. అంతకంటే రాజకీయ భవిష్యత్తు లేదు ఆమెకు ఆమె ముఖం చెల్లదు. ఇంకో 4 వద్దులు మనం మాట్లాడుకుంటాం, 4 వద్దులు మీరు మాట్లాడతారు, మేము మాట్లాడదాం, దాని తర్వాత మర్చిపోతాం. ఇప్పుడు కవిత నిన్న కొన్ని వ్యాఖ్యలు చేసింది ఏంటంటే, ఉపరాష్ట్రపతి అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థిని సపోర్ట్ చేసింది ఆమె. ఏం చెప్తారు? ఏముండేపటిగా ఓటు లేదు, బీట్ లేదు, సూట్ లేదు. నేను కూడా అనొచ్చునా ఏది పడుతుంది? తెలుగు వ్యక్తిని సపోర్ట్ చేయాలా అన్నట్టు, ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తిని ఎట్లా సపోర్ట్ చేస్తారు అన్నట్టు మాట్లాడిందిగా. సరే, అది దురదృష్టం. మనం కవిత గురించి ఇంతగానో మాట్లాడుకోడు, దురదృష్టం అంటాను. మీరు కేసీఆర్తో సన్నిహితంగా ఉన్నారు, దాదాపు 20 సంవత్సరాలు సన్నిహితంగా ఉన్నారు కాబట్టి నిజంగా ఈ గొడవలు సహజమేనా, లేకపోతే దీని వెనుక ఏదైనా వ్యూహం ఉందా, లేకపోతే కేసీఆర్ ఏదైనా ప్లాన్ గీసారా అంటే ఏం చెప్తారు? ఒక్కటేనండి, ఆనాడు మాకు ఈ చిరుతిండి తిండేది కేసీఆర్. సాయంకాలం చిరుతిండి తినడానికి కూడా పైసలు లేకుండా ఆనాటి పరిస్థితి అది. ఉద్యమ నేపథ్యము మేము మొదలు పెట్టినాడు, మా దగ్గర చిల్లర పైసలు కూడా లేకుంటుండేది. అటువంటిది కోట్లకు పడగలెత్తిండ్రు వాళ్ళు. కాబట్టి ఇవాళ ఆ కోట్లకు పడగలెత్తిన బాపతి మాటలు తప్ప దానిలో అర్థం ఏం లేదు. వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అందులో కవిత గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. హరీష్ రావు అంటావా, ఉద్యమంలో మాతో పాటు పనిచేసిండు, కష్టపడ్డాడు. హరీష్ రావు గురించి కొంత ఆయనకు హిస్టరీ ఉంది. ఎవరికి హిస్టరీ లేని వాళ్ళు వీళ్ళిద్దరు, కేటీఆర్ను కవిత. ఆయనకు అత్యంత ప్రేమ కాబట్టి, పిల్లల మీద అత్యంత దురదృష్టకున్నంత ప్రేమ కాబట్టి కవిత గురించి కానీ, ఇలా కేటీఆర్ గురించి కానీ, ఆమెను పార్లమెంటు పంపుడు, దాని తర్వాత ఆమె మళ్ళీ ఓడిపోతే ఎమ్మెల్సీ చేసుడు, ఆయనను కేటీఆర్ను మంత్రిగా చేసుడు, అనేక దఫాలుగా ఆయనను తీసుకొచ్చుడు, దాని గురించి మనం మాట్లాడుకుంటాం. అదే కేటీఆర్ కండువ కప్పినోడు ఎవరికైనా, ఈ రాజయ్య యాదవే కండువ కప్పింది, సభ్యత్వం ఇచ్చింది వీడే. అచ్చా, నాకేమో అయినాడు మీరు మాట్లాడతారా ఇంతగానం? నేను దెబ్బన చచ్చిపోతున్నా వార్త చేస్తారా మీరు? ఎందుకు చేయం సార్ అంటే నేనేమంటానంటే, గొప్పోళ్ళకు ఉండేటువంటి విలువ ఇది. నేను కేసీఆర్ ఒక్క సీటు పార్లమెంట్లో గెలుతలేడని చెప్పినా, అది నీకే చెప్పినా, అవును మీతోటే చెప్పినా. నువ్వు ఇంకో తెలుగు పాపులర్ టీవీలో పనిచేస్తాను, ఒక్క సీటు కూడా పార్లమెంట్ సీటు గెలుతలేదని చెప్పినా. ఈసారి కేసీఆర్ ఓడిపోతాండు అని చెప్పిన, ప్రజలు ఓడిస్తాను కేసీఆర్ను అని చెప్పిన. నా నోట వెళ్ళిన మాట ఇంకెవరి నోట నన్ను వెళ్తే ఎట్లుండు చెప్పండి మీరు. ఇప్పుడు కేటీఆర్ ఏమో ఈ ఫార్ములా రేసులో 55 కోట్లు గోల్మాల్ చేశారని చెప్పేసి కూడా నిన్న ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది ప్రభుత్వానికి. మరి రేవంత్ ప్రభుత్వము ఏ రకంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది ఈ ఫార్ములాలో అంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డికి నిజంగా కెపాసిటీ ఉంటే, ఆ కేసులో బలం ఉంటే, ఏ శిక్ష పడుతుందో ఆ శిక్ష కేటీఆర్ పడాలి నిజాయితీగా ఆయన చేయదలుచుకుంటే. లేకపోతే తప్పన ఈయన కూడా ఏమైనా పొరపాటు చేస్తే రేపు వచ్చినోడు నన్ను ఆడ చేస్తాడు అనే భయం ఉంటే చేయకు.
ఆయనకు నిజంగా నేనే కర్త కర్మక్రియ నేనే ఇదంతా చేసినా అని చెప్పిండు. మంత్రిమండలి ఆమోదం లేదని చెప్పిండు, లేకుండా నేనే చేసినా అని చెప్పిండు కేటీఆర్. అటువంటి ఆయనకి ఏమైనా శిక్ష పడాలనుకుంటే పడాలి. ఇవాళైతే ఏమున్నది, ఇవాళ లల్లూ ప్రసాద్ యాదవ్కు శిక్ష పడ్డదండి దానా కుంభకోణం కేసులో శిక్ష పడ్డది. జైలుకు పోయిండు ఆయన. 20 సంవత్సరాలే వాళ్ళు గద్దెకు దూరంగా ఉంటారు, దగ్గరికి అత్తలేరు.